చూస్తేనే అర్థమైపోయింది ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూస్తుంటే ఫస్ట్ టైం ఒక ఊరికి టీవీ వస్తే ఎట్లా ఫీల్ అవుతారు ఏంటి అని చెప్పేసి. మీ లైఫ్లో మీరందరూ ఫర్ ద ఫస్ట్ టైం టీవీని ఎప్పుడు చూసారు? లేదంటే ఏదైనా షో కానీ సీరియల్స్ మనం చూసుంటాం కదా, అవి కానీ గుర్తున్నా మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వైల్ వాచింగ్ టీవీ ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ గుర్తులేదు కానీ బట్ చిన్నప్పుడు చాలా ఇష్టంగా చూసేది అమృతం, చాలా ఇష్టం అనమాట. సండే 8:30కి సండే అంతా ఆడింది ఎంజాయ్ చేసింది అంతా మర్చిపోయి అది చూసి నెక్స్ట్ డే మండే అని కూడా మర్చిపోయి చూసి పడుకునే వాళ్ళం. చాలా ప్రశాంతంగా అనిపించేది అది చూస్తే, హాయిగా నవ్వుకొని పడుకునే వాళ్ళం అనమాట. అది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, దట్స్ మెమరబుల్. నైస్. మీకు? సండే వస్తేనే పంచతంత్రం వచ్చేది, లోపల చికెన్ చపాతి రెడీగా ఉంటుంది, వావ్. ఇంట్లో పంచతంత్రం చూస్తూ ఉండే. అది పంచతంత్రం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ కార్టూన్ నెట్వర్క్ పాపాయ్. చాలా మొత్తం 90s బ్యాచే. నైస్. 90s కథ కోసం భలే ఎంచుకున్నారు అయితే. సో ఏదో ఫస్ట్ టైం మీకు టీవీ చూసింది ఏమన్నా గుర్తుందా? అంటే ఫస్ట్ డే చూసాను ప్రాపర్ గుర్తులేదు కానీ నాకు స్ట్రాంగ్ మెమరీ అండి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తాం, మళ్ళీ సండే ఒకటే హాలిడే ఉంటుంది కదా, సండే మార్నింగ్ భాగవతం, పంచతంత్రం ఫిక్స్ షోస్ ఇవి. అది నాకు చాలా స్ట్రాంగ్ మెమరీస్ ఉన్నాయి. నాకు ఆ టైటిల్ సాంగ్స్ కూడా ఇంకా గుర్తుంది. అడగచ్చా? సో ఇప్పటికి అదైతే నా స్ట్రాంగెస్ట్ మెమరీ టీవీతో. నైస్ నైస్. మీది? దూరదర్శన్ టీవీ చూసాండి, యాంటీనా పెట్టుకొని. తర్వాత క్యాసెట్ తెచ్చుకొని చూసింది వచ్చి దిల్ సినిమా, నితిన్ గారిది. అవును. తర్వాత మా విలేజ్లో మా అమ్మ ఈవినింగ్ అయితే పక్కింటికి వెళ్ళి టీవీ చూస్తూ ఉంటుంది. ఆమె ఫుడ్ టైంకో లేకపోతే మేము రమ్మని చెప్తుంటే ఆమె రానే రాదు. నేను అలా డోర్గా నిలబెట్టుకొని సీరియల్ చూస్తాను. నేను అడిక్ట్ అయిపోయి సీరియల్కి. అట్లా 1 వీక్ తర్వాత మళ్ళీ ఏమవుతుందని చెప్పి టెన్షన్ అయిపోయింది. ఇట్లా అయితే కస్టమర్ అని చెప్పి ఆటను మానేసా సీరియల్. నైస్ నైస్. మీ స్లాంగ్ చాలా డిఫరెంట్ ఉంది. మీ ప్రాపర్ ఎక్కడ? మా చిత్తూరు అండి. చిత్తూరు. వీళ్ళందరికీ వర్డ్స్ అన్ని నేర్పించేది మీరేనా? లేదు, డైరెక్టర్ కూడా అక్కడ నుంచే. చిత్తూరుకి కుప్పం లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఉంది. నేను టౌన్లోనే ఉంటా కాబట్టి నా లాంగ్వేజ్ నాదే. అవును, అర్థం అవుతుంది.